ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పొద్దుటూరులో హజ్ యాత్రకు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు, ప్రారంభించిన ఎమ్మెల్యే రాచమల్లు. ఆదోనిలో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థి సంఘాలు, పట్టణంలో ప్రభుత్వ విద్యా సంస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్. కృష్ణగిరి రిజర్వాయర్ పనులు పూర్తి, నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి. హిందూపురంలో ఘనంగా వినాయక నిమజ్జనాలు, గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం ప్రత్యేక కార్యాలయాన్ని ప్రారంభించారు. కడప జిల్లా నుంచి ఆల్నూర్ హజ్ ఉమ్రా ట్రావెల్స్ ప్రతి ఏటా 300 మందిని హజ్ యాత్రకు పంపిస్తున్నారు. ఉమ్రాకు వెళ్లే ప్రతి యాత్రికునికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు నుంచి వెళ్లే హజ్ యాత్రికుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ట్రావెల్స్ కార్యాలయాన్ని శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీ చైర్మన్ ఆయిల్ మిల్ కాజా, మైనార్టీ నాయకులు మున్నా, కౌన్సిలర్ మహమ్మద్ గౌజ్, ఇతర మైనార్టీ నాయకులు, మత పెద్దలు పాల్గొన్నారు. ముస్లిం కమ్యూనిటీ చెప్పేది కూడా అదే, ఇన్ని ఇచ్చిన అల్లాకు మనం విశ్వాసబద్ధులమై ఉండాలి. ఇన్ని ఇచ్చింత జీవితాన్ని, ఇంత సంతోషాన్ని ఇచ్చిన అల్లా పట్ల ఏమి కోరినా తిరిగి సమర్పించడానికి సంసిద్ధను వ్యక్తం చేసే మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి. అదే ఇస్లాం మతం చెప్తారు. ఇస్లాం అంటే విశ్వాసం, ముస్లిం అంటే ప్రేమ. ఎంతో విశ్వాసం కలిగినటువంటి శాంతి. ఇస్లాం అంటే శాంతి, ముస్లిం అంటే ప్రేమ. శాంతియుతమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి అందరినీ ప్రేమించగలిగినటువంటి మంచి గొప్ప హృదయాన్ని కలిగిన వాళ్ళే ముస్లిం సోదరులు. వారికి అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశము మక్కా మసీద్. అక్కడికి తీసుకుపోవడానికి వ్యాపార నిమిత్తం కాకుండా, డబ్బుల ఆదాయం ఆర్జన కాకుండా, ముస్లిం కమ్యూనిటీ పట్ల అపారమైనటువంటి గౌరవం కలిగిన వ్యక్తులుగా చాంద్ లాంటి వ్యక్తులటువంటి వ్యాపారాన్ని కొనసాగించి తక్కువ ధనార్జనతో ఎక్కువ మంది ప్రజలకు మక్కా మసీదును సందర్శించే భాగ్యాన్ని కలిగించే ఈ యొక్క వ్యవహారంలో అల్లా యొక్క కృప నీకు ఎప్పుడు ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా నేను భావిస్తూ ఉన్నా. భవిష్యత్ కాలంలో కూడా మేము చాలాసార్లు మాట్లాడుకున్నాం, పెద్దలందరికీ చెప్తా ఉన్నాం. నేను కానీ, కాజా కానీ, అన్న కానీ మేమందరం మాట్లాడినాం. దాదాపు అందరం. అంటే మా ఉద్దేశం ఏంటంటే, భవిష్యత్ కాలం అంటే ఇది ఒక 10 ఏళ్ళ కిందట మాట్లాడినాం, 5 ఏళ్ళ కిందట మాట్లాడినాం, 3 ఏళ్ళ కిందట మాట్లాడినాం, 3 నెలల క్రితం కూడా మాట్లాడినాం. 3 నెలల క్రితం కూడా ఎప్పుడైనా భవిష్యత్ కాలంలో, ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, నెల కావచ్చు, 6 నెలలు కావచ్చు, ఈ ప్రొద్దుటూరు నుంచి మన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మన వారిని ప్రతి సంవత్సరము ఇదిగో ఇంతమందిని అని చెప్పి మనం ఫిక్స్ చేసుకొని హజ్ యాత్ర కానీ, ఉమ్రా యాత్రకు కానీ ఇంత సంవత్సరానికి ఇంత సభ్యులను ఏర్పాటు చేసి వారికి సంపూర్ణంగా ఆ ధనాన్ని మనమే వెచ్చించి వారికి ఆ భాగ్యాన్ని కలిగించే స్థితిని కూడా మనం ప్రయాణం చేద్దామని కూడా మాట్లాడుతున్నాం. కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రభుత్వ విద్యా సంస్థను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని కోరుతూ ఆదోని విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆదోని పట్టణంలో ప్రభుత్వ విద్యారంగ సంస్థలు లేక గ్రామీణ, పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని విద్యార్థి సంఘ నాయకులు రామాంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఆదోనిలో ప్రభుత్వ విద్యారంగ సంస్థలు ఏర్పాటు చేయాలని అనేక విద్యార్థి సంఘాలు పోరాడుతున్నా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ హాస్టళ్లకు సొంత భవనాలు లేక అరకొర వస్తువులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు స్పందించి ఆదోనిలో ప్రభుత్వ విద్యా సంస్థను ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం ఆర్డీఓ రామకృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు.
కట్టుకోలేక ఒక ప్రభుత్వ విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు విద్యకు అభ్యసించడానికి అనువుగా ఉంటుందని చెప్పేసి దీన్ని బట్టి ఖచ్చితంగా ప్రభుత్వ విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము సభాముఖంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్న నా పేరు రామాంజనేయులు, ఆధునిక విద్యార్థి జేఏసీ గౌరవ అధ్యక్షుడు. ఏంటంటే ఏదైతే ఆదం పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ ఇంటర్మీడియట్ అందులో ఏదైతే సంక్షేమం కేటాయించి ఆదం విద్యార్థి జేఎస్ డిమాండ్ చేస్తాం. ఏదైతే గతంలో ఉన్న ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల ముందు ఆదం పట్టణంకి వచ్చిన తరుణంలో ఏదైతే ఆదం పట్టణంలో నేను అధికారంకి వచ్చి వెంటనే ప్రభుత్వ డిగ్రీ ఏర్పాటు చేస్తానని చెప్పి అయ్యా నువ్వు అధికారంకి వచ్చి 2 పాటు అవుతుంది. పట్టణానికి తాగునీటి సమస్యను తీర్చేందుకు కృష్ణగిరి హింద్రీనీవా నుండి 3.10 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేసి కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, కర్నూలు మేయర్ బివై రామయ్య, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రెడ్డి కుళాయిల ద్వారా నీటిని విడుదల చేశారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మండల కన్వీనర్ రవిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వెల్దుర్తి పట్టణానికి తాగునీరు పుష్కలంగా అందించి దశాబ్దాల పట్టణ వాసుల కలను సాకారం చేశామని ఎమ్మెల్యే శ్రీ దేవమ్మ చెప్పారు. గత ప్రభుత్వంలో పట్టణంలో 15-16 రోజులకు నీరు సరఫరా చేసేవారన్నారు. ప్రజలు ఈ స్థాయిలో నీటి ఎద్దడితో అల్లాడుతుంటే కేఈ కృష్ణమూర్తి డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా నీటి సమస్యను పరిష్కరించలేదన్నారు. ఏనాడు ప్రజల కష్టాలను పట్టించుకొని వారు ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక కోర్టులో కేసులు వేస్తూ అడ్డుపడుతున్నారని వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణ కేంద్రంలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. అలాగే పలు మండపాల్లో కొలువుదీరిన వినాయక విగ్రహాలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముగింపు సందర్భంగా వినాయకుల ఊరేగింపు, డప్పు వాయిద్యాల నడుమ ఆటపాటలతో ఉల్లాసంగా నిమజ్జన వేడుకలు ముగిశాయి. పలు చోట్ల ఉత్సవ కమిటీ నిర్వాహకులు మండపాల వద్ద వినాయక విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాదం, లడ్డూల పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో నిమజ్జనానికి అనుమతించిన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. కరోనా నిబంధనల వల్ల వినాయక చవితి పండుగ కల తప్పింది. విగ్రహాల ఏర్పాటు కూడా ప్రభుత్వం చివరి నిమిషంలో అవకాశం ఇవ్వడంతో చాలా చోట్ల మండపాలు ఏర్పాటు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. ఏదేమైనా నిమజ్జనం ప్రశాంతంగా ముగియడంతో ఇటు ప్రజలు అటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
కర్నూలు జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్ డిపిఆర్ రూపకల్పనపై సమీక్ష జరిగింది. జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు ఇందుకు సంబంధించి కన్సల్టెన్సీ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ఈ సమావేశంలో ఏపీఐఐసి జోనల్ మేనేజర్ వెంకట నారాయణమ్మ, కన్సల్టెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా బాపట్లలోని శ్రీ మహర్షి ఆశ్రమ గోశాలలో శ్రీ సంపత్ గణపతి పరివార ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బిల్వ దళార్చనతో అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలను, సహస్రనామ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేశారు. గోపూజ చేసి అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంపత్ గణపతి పరివార సభ్యులు కన్నగంటి సత్యనారాయణ చౌదరి, కన్వీనర్ బాబు నాగేంద్ర, యార్లగడ్డ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఈ నెల 15వ తేదీన జరిగిన రిటైల్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరివీధి వెంకట సుబ్బయ్య హత్యను ఆర్యవైశ్యులు, వ్యాపారస్తులు ఖండించారు. హత్యను ఖండిస్తూ నంద్యాలలో నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగారు. ఈ కార్యక్రమానికి కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల నాగేంద్ర, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్ కుమార్, వ్యాపార సంఘాల వారు పాల్గొన్నారు. ఇది ఇట్లాగే పోతుంటుంది. అది పోలీస్ స్టాప్ పెట్టకుంటే ఇంకా జీవితం అంతా ఇంతే. ఒక పక్క వ్యాపారాలు చేసుకుంటూ, ఒక పక్క వరిష్ట కులస్తుడు, ఇటువంటి దారుణం జరగడం చాలా దురదృష్టకరం. అసలు అదే నంద్యాల టౌన్లో ఒక ప్రశాంతత వాతావరణం ఊరు, ఇట్లాంటి జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఏ ఒక్కటి కూడా వ్యాపారస్తుడు ఎవరు కూడా వ్యాపారాలు చేసుకుంటే అన్ని కులస్తులు వచ్చారు ఇక్కడ. కర్నూలు పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ కేవీ మహేష్ మీడియాతో మాట్లాడారు. శని శుక్రవారాల్లో జరగనున్న వినాయక నిమజ్జనాలకు సంబంధించి ఆయన పలు సూచనలు చేశారు. అందరూ నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం వేడుకలు నిర్వహించుకోవాలని చెప్పారు. డీజేలకు అనుమతి లేదని, ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలని కోరారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. కర్నూలు టౌన్ ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఎల్లుండి 18వ తేదీ మనకి వినాయక నిమజ్జనం జరగబోతోంది. కావున కొన్ని నిబంధనలు కర్నూలు ప్రజలందరికీ తెలియజేయడానికి మీ ముందుకు వచ్చామండి. పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఎర్లీ మార్నింగే విగ్రహాలని త్వరగా కదిలించాలని ఎవరైతే విగ్రహాలు పెట్టిన వాళ్ళందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. మరియు ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ఆ రోజు ఎక్కువ ఉంటాయి కాబట్టి, మరియు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా ఆ రోజు చాలామంది రాయబోతున్నారు కాబట్టి దయచేసి నిత్యావసర విషయాల కోసం మాత్రమే మీరు ఇంటి నుంచి బయటకు వచ్చి లేదా టౌన్కి ఎంటర్ అయ్యేలా చూడండి. ఎందుకంటే షాపులన్నీ క్లోజ్లో ఉంటాయి. ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ ఎటువంటి అసౌకర్యం కలగనీయకుండా చేసే బాధ్యత కూడా మా చేతుల్లో ఉంది. సో మా ట్రాఫిక్ రెగ్యులేషన్స్లో భాగంగా ఎవ్వరు ఇబ్బంది పడకూడదని
అత్యవసరమైన విషయాలకు మాత్రమే బయటికి రావాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. టౌన్లో ఉన్న ప్రజలందరినీ, చుట్టుపక్కల ఉన్న పల్లెల నుంచి కూడా మీరు నిత్యావసర విషయాలకు మాత్రమే టౌన్లోకి రావాలని 18వ తేదీ దయచేసి నిబంధనలు పాటించాలని కోరుకుంటున్నాము. మరియు నిబంధనల్లో వచ్చే వాళ్ళందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించి శానిటైజేషన్ అన్నీ కరెక్ట్గా వాడి కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం నిమజ్జనం జరిగేలా చూడాలని వినాయక విగ్రహ నిమజ్జన సమితికి మరియు ఎవరైతే విగ్రహాలు తెస్తున్నారో వాళ్ళందరికీ మేము విన్నవించుకుంటున్నామండి. మరియు డీజే మ్యూజిక్ ఇలాంటివి దయచేసి కాకుండా సాంప్రదాయబద్ధంగా వినాయక విగ్రహాన్ని నిమజ్జనం జరిగేలా చూడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. మరియు సాంప్రదాయబద్ధంగా ఎవరైతే మొదటి నుంచి రాత్రి చివరి వరకు నిమజ్జనం జరిగేంత వరకు కూడా ఏ విగ్రహం అయితే కంప్లీట్ సాంప్రదాయబద్ధంగా పాటిస్తూ నిమజ్జనం చేపిస్తారో వాళ్ళకి అవార్డులు బహుమతులు ఇవ్వడానికి కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ నిశ్చయించుకుంది. మా టౌన్ పోలీస్ వాళ్ళు నిశ్చయించుకున్నాము. మరియు ఈ కేసీ కెనాల్ నీళ్ళని దయచేసి కలుషితం చేయకుండా త్వరగా నిమజ్జనాన్ని ముగించుకొని మోస్ట్ ప్రాబబ్లీ నైట్ 9-10 లోపల ముగించుకొని ఈ కేసీ కెనాల్ యొక్క వాటర్ని ఎక్కువ కలుషితం కాకుండా చూసే బాధ్యత మన అందరి వైపు ఉంది. మరియు మొదటి విగ్రహం కదిలిచ్చేది రాంబట్ల విగ్రహం, రాంబట్ల దేవాలయంలోని వినాయక విగ్రహం. మొదట నిమజ్జనం జరిగే విగ్రహం వచ్చి కలెక్టరేట్ విగ్రహం. మరియు చివరి నిమజ్జనం జరిగే విగ్రహం వచ్చి ఈశ్వరాంజనేయ విగ్రహం బుధవారపేట అండి. ఈ ఇన్ఫర్మేషన్ కూడా వినాయక నిమజ్జన సమితి వారి దగ్గర నుంచి నేను తీసుకున్న ఇన్ఫర్మేషనే. ఇది మేము పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు డిసైడ్ చేసిన సమాచారం కాదు. సో దీనికి తగ్గట్టు అందరూ నిమజ్జనాన్ని క్లియర్గా చేస్తూ ఎక్కడా మా పోలీసు వారికి ఇబ్బంది పెట్టకుండా బాగా కోఆపరేట్ చేస్తారని అందరినీ కోరుకుంటూ ఈ నిమజ్జనం చాలా సంతోషంగా భక్తి శ్రద్ధలతో జరగాలని కోరుకుంటున్నామండి. నమస్తే. గుంటూరు జిల్లా పిడుగురాల పట్టణంలోని కన్నెగంటి హనుమంతు భవనంలో కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ నెల 27వ తేదీన జరగనున్న భారత్ బంద్ ను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కార్మిక సంఘ నాయకులు కోరారు. ఢిల్లీలో రైతులు గత 9 నెలలుగా 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని కోరుతూ పోరాడుతుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని రైతు సంఘం పశ్చిమ గుంటూరు జిల్లా కార్యదర్శి ఏవూరి గోపాలరావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా దేశ సంపదను వ్యవసాయ రంగాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఈ నెల 27న భారత్ బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 9 నెలలుగా రైతాంగం ఢిల్లీ సరిహద్దుల్లో మొక్కబోని దీక్షతో పోరాటం చేస్తున్న సంగతి మనందరికీ కూడా తెలుసు. దీనిలో భాగంగా సెప్టెంబర్ 27వ తేదీ నాడు దేశవ్యాప్తంగా దాదాపుగా 500 రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు అన్నీ కలిసి మరొక్కసారి ఈ రైతాంగ వ్యతిరేక చట్టాలు ఏదైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోవాలని, కార్మికుల్ని బానిసలుగా మార్చే కార్మిక చట్టాల సవరణని ఆపాలని, పెట్రోలు, డీజిల్, గ్యాసు ధరలు వెంటనే తగ్గించాలని, ఉపాధి హామీ పథకాన్ని ప్రతి పట్టణంలో కూడా దాన్ని ఉపయోగించాలని, అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మతోన్మాద విచ్ఛిన్నకర విధానాలను వెనక్కి తీసుకోవాలని ఏదైతే రైతాంగ ఉద్యమం పిలుపునిచ్చిందో ఆ రైతాంగ ఉద్యమం ఇచ్చినటువంటి పిలుపులో సెప్టెంబర్ 27వ తేదీ నాడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు, అదేవిధంగా వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, రవాణా సంస్థలు అందరూ కూడా కవులు, కళాకారులు, మేధావులు ప్రపంచంలో ఈ మోడీ విధానాలను వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ కూడా ఈ బంద్లో పాల్గొవాలి. ఆ రకంగా పాల్గొని ఈ మోడీ అనుసరించేటటువంటి రైతాంగ వ్యతిరేక ప్రభుత్వ గ్రామ ప్రజలకు ఇటీవల జగనన్న కాలనీలో భాగంగా 24 మంది లబ్ధిదారులకు గృహం నిర్మించుకోవడానికి స్థలం కేటాయించింది. లబ్ధిదారులు అక్కడ గృహం నిర్మించుకోవాలని వెళ్తే సదరు గ్రామానికి చెందిన బాబురెడ్డి అక్కడ నిర్మాణ పనులు ప్రారంభించడానికి వీలు లేదని, అది తమ సొంత స్థలమును వారిని అడ్డుకొని దౌర్జన్యానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం అందించిన స్థలం సదరు వ్యక్తికి ఎలా చెందుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణం చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
భూమి 20 సంవత్సరాల నాడు ప్రభుత్వం మాకు ఇండ్లకి ఇచ్చింది. మాకు కట్టుకునే స్తోమత లేదు. మేము కూలి చేసుకునే అనాథులు. దీని చిన్నగేర్పిలో బాబురెడ్డి ఆక్రమించుకొని ఈ భూమికి మేము అడ్డమైపోతే మా పైన కంప్లీట్ చేయండాడు. రామకుప్పం పోలీస్ స్టేషన్లో మాకు హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. దీంట్లోకి మీరు పోకూడదురా లంజా కొడకలాలా మీరు అని ఎస్ఐ మా పైన వ్యతిరేకంగా దౌర్జన్యంగా మాట్లాడతాడు. ఎస్ఐ కుప్పం ఎస్ఐ రామకుప్పం ఎస్ఐ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పొద్దుటూరులో హజ్ యాత్రకు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు, ప్రారంభించిన ఎమ్మెల్యే రాచమల్లు. ఆదోనిలో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థి సంఘాలు, పట్టణంలో ప్రభుత్వ విద్యా సంస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్. కృష్ణగిరి రిజర్వాయర్ పనులు పూర్తి, నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి. హిందూపురంలో ఘనంగా వినాయక నిమజ్జనాలు, గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.